నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి నగరాన్ని మెగా సిటీగా ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు వెల్లడి. నగరాభివృద్ధిపై జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశం. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడమే ప్రెస్ కౌన్సిల్ ధ్యేయం. వ్యక్తిగత ప్రతిష్టతకు భంగం కలిగించే వార్తలు ప్రచురించరాదు. పెయిడ్ న్యూస్ కేసులను విచారించిన ప్రెస్ కౌన్సిల్ చైర్మన్. గాంధీజీ ఆశయాలను నెరవేర్చుదాం. స్వచ్ఛ భారత్ నిర్మాణానికి సమిష్టి కృషి అవసరం. తిరుపతికి చేరిన పాదయాత్ర. ప్రసాదరావును సన్మానించిన బీజేపీ శ్రేణులు. మన్మథనామ సంవత్సరం పంచాంగాన్ని ఆవిష్కరించిన ఈవో సాంబశివరావు. నేటి నుంచి ప్రజలకు అందుబాటులో టీటీడీ కొత్త పంచాంగం. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ సుధారాణికి ఘన సత్కారం. రాయలసీమ వైద్యరత్న మహిళా సాధికారత అవార్డును ప్రదానం చేసిన దూరదర్శన్ సంస్థ. తిరుపతిని స్మార్ట్ సిటీగా మెగా హబ్గా రూపొందించడానికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయనున్నట్లు టాస్క్ ఫోర్స్ కమిటీ అధ్యక్షులు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. గురువారం స్థానిక పద్మావతి అతిథిగృహం నందు 37వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లాలోని ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి పి భాస్కర్, మున్సిపల్ కమిషనర్ వి వినయ్ చంద్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని, గత నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన సందర్భంగా వారి ఆదేశాల మేరకు శేషాచలంలో లభించే ప్రతి నీటి చుక్కని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు సుమారు 70 రోజుల వరకు తిరుమలలో భక్తులకు అవసరమైన నీరు సరిపడే నీటి నిల్వ చేస్తున్నామని, వివిధ పైప్ లైన్ల ద్వారా నీటిని తెప్పించి వాటిని నిల్వ చేసుకుని వేసవి కాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టుచున్నామని ఆయన తెలిపారు. కండలేరు నుంచి ప్రస్తుతం తిరుపతికి, తిరుమలలో త్రాగునీటి అవసరాల కొరకు 63 MLD ప్రతిరోజు నీరు ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. సప్లై చేయటం గాను అదనంగా కొత్త మీటర్లు కేపీ కెన్వాల్ పంపు హౌస్ వద్ద, రామాపురం ఎంబీ పుత్తూరు, మంగళం పాత మోటార్లు తొలగించి కొత్త మోటార్లను అమర్చి 2 నెలల లోపల పూర్తి చేయాలని ఆయన సూచించారు. సుమారు 15 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆ వర్క్ డిసైడ్ అయిన తర్వాత 20వ తేదీకి డిసైడ్ చేస్తారు మనకి ఏం కావాలనేది. అది డిసైడ్ చేసిన తర్వాత ఫండ్స్ మన టీటీడీ నుంచి దీంట్లో ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ టీటీడీ నుంచి ఫండ్స్ ఇస్తారు, ఫండ్స్కి సమస్య ఉండదు. మోటార్సు, ఎయిర్ వాల్వ్స్ ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేయడానికి వీటన్నిటికీ ఒక 2 monthsలో అగ్రిమెంట్ కంక్లూడ్ అయిన తర్వాత 2 months లోపలనే పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా పైప్ లైన్ అదంతా కూడా 6 months దాటకుండా పూర్తి చేస్తానికి ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే అవి ఫస్ట్ ఫేజ్లో మోటార్సు, ఎయిర్ వాల్వ్స్ ఇచ్చిన తర్వాత చిన్న వర్క్స్ ఉంటాయి, అవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న వాటర్ స్టెబిలైజ్ అవటమే కాకుండా పర్ డే 52 MLD సప్లై కాకుండా ఇంకొక 3-4 MLD పర్ డే సప్లై పెరగడానికి అవకాశం ఉంటుంది. మొత్తం వర్క్ పూర్తయిన తర్వాత ఒక 6 నెలలు పట్టడానికి అవకాశం ఉంటుంది. 58 to 60 MLD పర్ డే రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అనంతరం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ ప్రజల మంచి కోసం ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. తిరుపతిని ఐటీ మరియు విద్యా హబ్గా, ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపట్టుచున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనతోనే యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఆయన తెలిపారు. భూమి, నీరు, విద్యుత్ ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో అక్కడ పరిశ్రమల స్థాపన జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలోని తూర్పు ప్రాంతం నందు అనుకూలమైనదని, అందువలన ఏర్పేడు, రేణిగుంట, కాళహస్తి, సత్యవేడు ప్రాంతాల్లో శ్రీ సిటీ, చెన్నై, తిరుపతిలో ఎయిర్పోర్ట్లు, హైవే రోడ్లకు అనుసంధానం ఉండడం వల్ల పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాల్సి ఉన్నట్లు చెప్పారు. ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. కర్మాగారాలు స్థాపించడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వల్ప వ్యవధిలోనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా పశ్చిమ మండలాల్లో పలు పరిశ్రమల స్థాపన జరుగుతుందని ఆయన తెలిపారు. పరిశ్రమల స్థాపన కొరకు ఆన్లైన్ పద్ధతిలో కూడా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ వారి సహకారంతో సుమారు 30 కోట్ల రూపాయల నిధులతో వివిధ పైప్ లైన్ల ద్వారా తెలుగంగ సరఫరాకు కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టుచున్నామని, కైలాసగిరి రిజర్వాయర్ నుంచి తిరుపతి వరకు ప్రస్తుతం పైప్ లైన్లు 5 కిలోమీటర్ల మేర దెబ్బతింది. వీటి మరమ్మతులు, నీటిని పంపు చేయడానికి స్టాండ్ బై మోటార్లు అవసరమని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
రాబోయే రోజుల్లో తిరుపతి పట్టణం నందు భూగర్భ డ్రైనేజీ సమస్య, ఆర్టీసీ బస్టాండ్, మౌలిక వసతులు తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయడానికి పనులు వేగవంతం చేయుచున్నామని ఆయన తెలిపారు. గత టాస్క్ ఫోర్స్ కమిటీల్లో జరిగిన సమావేశాల్లో 214 నిర్ణయాలు తీసుకున్నారని, వాటిలో 77 నిర్ణయాలు ఆమోదించడం జరిగిందని, ఇంకా 140 నిర్ణయాలు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉన్నత అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి చిత్తూరు జిల్లా అంతటా కూడా, దాంతోపాటు తిరుపతి పరిసర ప్రాంతంలో కూడా చాలామంది పారిశ్రామికవేత్తలు మనకు సంప్రదిస్తున్నారు. వారందరూ కూడా ల్యాండ్ బ్యాంక్స్ తయారు చేయడానికి కూడా ఒక మ్యాసివ్ ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకని మరి త్వరలో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మనకు స్టార్ట్ అవుతాయనేది ఆశిస్తున్నాం. అది మీకు తెలియజేసుకుంటున్నాను. మంచి ల్యాండ్ ఉంటేనే ఇండస్ట్రీస్ ముందుకు వస్తాయి. దానికి తూర్పు భాగం ఈ జిల్లాకి అనుకున్నటువంటి ప్రాంతం. కొన్ని ఇండస్ట్రీస్ పశ్చిమ ప్రాంతానికి వస్తాయి, కొన్ని అటు బెంగళూరు దగ్గర ఉంటే అటు వస్తాయి. కాబట్టి దానికి మనం ఎంత దొరికితే అంత మంచిది. జీబ్రా లైన్స్, వైట్ లైన్స్, పెడస్ట్రియన్ క్రాసింగ్ లైన్స్, స్కూల్ జోన్ క్రాసింగ్ లైన్స్, ఇవన్నీ కూడా చేశాం. ఇంతకుముందు కూడా టేకప్ చేశారు, టాస్క్ ఫోర్స్ మీటింగ్లో డిస్కస్ చేశారు, అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేశారు మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ కూడా. కాకపోతే ఈ రోడ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ వేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఫోకస్ చేస్తూ రెగ్యులర్గా మెయింటైన్ చేయాలనేటువంటి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు బోత్ మున్సిపల్ కార్పొరేషన్, టీటీడీ వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించి అవన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేయడానికి కూడా అంగీకరించారు. తిరుమలలోని శ్రీవారి ఆస్థానంలో ఈ నెల 21వ తేదీన ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనుంది. ఈ నెల 21వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం బంగారు వాకిలి చెంత పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంతక్రితం ఆలయంలో మలయప్ప స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ జరుగుతుంది. అనంతరం శ్రీవారి దర్శనార్థం భక్తులను అనుమతిస్తారు. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో పేర్కొన్నారు. ఈ నెల 21న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని 17వ తేదీన కోయిల్ ఆల్వా తిరుమంజనాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ తనకంటూ ప్రజల్లో గుర్తింపు పొందిన సాయి సుధా మల్టీ స్పెషాలిటీ అధినేత్రి డాక్టర్ సుధారాణికి రాయలసీమ వైద్యరత్న మహిళా సాధికారత అవార్డు వరించింది. రాయలసీమలోని వైద్య రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖ వైద్యురాలు సాయి సుధా మల్టీ స్పెషాలిటీ అధినేత్రి, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణికి దూరదర్శన్ వారు రాయలసీమ వైద్యరత్న మహిళా సాధికారత అవార్డును గురువారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దూరదర్శన్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సేవా రంగాల్లో విశేష కృషిని అందించిన 7 మహిళలకు మహిళా సాధికారత అవార్డులను గురువారం అందజేశారు. రాయలసీమ జిల్లాలో వైద్య రంగంలో విశేష సేవలు అందించి 7,000కు పై కంటి ఆపరేషన్లు నిర్వహించి 1000కి పై మెడికల్ క్యాంపులు నిర్వహించి వృద్ధులకు, పేదలకు చేస్తున్న సామాజిక సేవలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డును అందజేసినట్లు దూరదర్శన్ సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఈ అవార్డుతో సామాజిక సేవ పట్ల మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. అలాగే మహిళా సాధికారత అవార్డులను అందుకున్న వారిలో గరిమెళ్ల మైథిలి, వికలాంగులకు సేవలు అందించిన సాయి పద్మ, మానసిక వికలాంగులను ఆదరిస్తున్న పార్వతీదేవి, రచయిత్రి ఇందిరాదేవి, భూదేవి, మణికంఠ చెల్లెలు జ్యోతిలకు అవార్డులను అందజేశారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎంతో చైతన్యవంతం చేస్తున్న దూరదర్శన్ వారికి, అలాగే ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చిన మా అమ్మ సుమతి గారికి, నన్ను డాక్టర్ని చేసి నేను చదువు నలుగురికి ఉపయోగపడాలని తెలియజెప్పిన స్వర్గీయ డాక్టర్ రాఘవనాయుడు గారికి, అన్నిటికీ నా తోడుగా ఉంటున్న మా అన్నయ్య డాక్టర్ ఆది శివరాం ప్రసాద్కి, నా ఆలోచనలకి నేను తీసుకున్న నిర్ణయాలకి ఎన్నడూ అడ్డు చెప్పని మా వారు డాక్టర్ సుకుమార్కి, సృష్టిలో తెలియని అమ్మతనం అని తెలియజేసిన మా బాబు అభిషేక్కి, అన్నిటికీ మించి ఒక చిన్న క్లినిక్ స్టార్ట్ చేసి ఈరోజు సాయి సుధా మల్టీ హాస్పిటల్కి అవ్వడానికి ముఖ్య కారకులైన నా స్టాఫ్, నా కష్ట సుఖాల్లోనూ నేను తీసుకున్న నిర్ణయాల్లోనూ అర్థం చేసుకుని మేము కండక్ట్ చేసిన ఇది హాస్పిటల్ ద్వారా కానివ్వండి, రాళ్ళపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ, సుధారాణి ఫౌండేషన్ ద్వారా కానీ.
నూతన తెలుగు సంవత్సరాది నుంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆశిస్తున్నట్లు టీటీడీ ఈవో పేర్కొంటూ నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఏటా తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని టీటీడీ ప్రత్యేకంగా తెలుగు పంచాంగాన్ని ముద్రించి ప్రజలకు అందుబాటులో ఉంచడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే 2015-16 సంవత్సరానికి చెందిన టీటీడీ పంచాంగాన్ని ఈవో సాంబశివరావు గురువారం ఆవిష్కరించి మార్కెట్లో విడుదల చేశారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద గురువారం మన్మథనామ సంవత్సరం టీటీడీ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. హైందవ సనాతన ధర్మం వేదాంగాల్లో భాగమేనని అన్నారు. కాలం భాగవత స్వరూపమని, అలాంటి కాలాన్ని పరిగణిస్తూ ప్రామాణికంగా తెలిపేదే పంచాంగం అని ఈవో అన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోను తిరుపతిలోనూ ఉన్న బుక్ స్టాల్స్లో ఈ రోజు నుంచి సేల్కి అవైలబుల్గా ఉంటుంది. మిగతా టీటీడీ బుక్ స్టాల్స్లో వచ్చే వారం నుంచి అవైలబుల్గా ఉండటం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 75,000 కాపీలు మనం ప్రింట్ చేశాము. ఈచ్ కాపీ 50 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ కాపీలను కూడా మనకు అవైలబుల్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాము. ఓం నమో వెంకటేశ్వర. శ్రీనివాస్ మంగాపురంలో ఈ నెల 17వ తేదీన మనం పుష్పయాగ కార్యక్రమం జరుపుకోబోతున్నాము. దానికి సంబంధించి గోడపత్రికను కూడా ఇప్పుడు మనం రిలీజ్ చేయడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్తో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు స్వచ్ఛ భారత్ సాధన పాదయాత్ర చేపట్టానని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తిరుపతికి వచ్చిన నండూరి ప్రసాదరావు తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం పాదయాత్ర చేసి తిరుపతికి చేరుకున్న వీఆర్ఓ ప్రసాదరావుకు బీజేపీ మున్సిపల్ అధికారులు, తిరుపతి డివిజన్ రెవెన్యూ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నండూరి ప్రసాదరావు మాట్లాడుతూ తాను తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నానని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తాను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. తాను ఉద్యోగానికి సెలవు పెట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి పాదయాత్ర మొదలుపెట్టి గురువారం నాటికి తిరుపతికి చేరుకోవడం జరిగిందన్నారు. పాదయాత్రలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు సహకరించారని పేర్కొన్నారు. తిరుపతి నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఆరోగ్యానికి కాకుండా మన పిల్లల భవిష్యత్తుకి ఖర్చు చేయాలనే ఉద్దేశంతో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది చాలా పవిత్రమైన అంశం. దీని కనుక మనం తూచా తప్పకుండా పాటించినట్లయితే రాబోయే కొన్ని దినాల్లోనే మన రాష్ట్రం అంతా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు అక్షర క్రమంలోనే ముందున్న మన రాష్ట్రం రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో కూడా ముందుకు వెళ్ళాలంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛ భారత్ అనే అంశాన్ని ప్రజల్లోనికి మరింత లోతుగా తీసుకెళ్లే ఉద్దేశంతో నా ఉద్యోగానికి సెలవు పెట్టి శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేసుకుంటూ ఈ స్వచ్ఛ భారత్ కోసం ప్రచారం చేసుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా సహకరించారు. తిరుపతి నగరం అభివృద్ధి చెందాలంటే స్వచ్ఛ భారత్లోనే పాల్గొనాలి. స్వచ్ఛ భారత్లో పాల్గొంటే మన తిరుపతి నగరం అభివృద్ధి చెందుతుంది. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ నరేంద్ర మోదీ పిలుపును అందుకొని వీఆర్ఓ ప్రసాదరావు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వీఆర్ఓ సంఘం రాష్ట్ర నేత భక్తవత్సలం నాయుడు, తిరుపతి రెవెన్యూ డివిజన్ వీఆర్ఓల సంఘం అధ్యక్షులు ఏ విజయబాబులు పాదయాత్ర చేసిన ప్రసాదరావును దుస్సాలువతో ఘనంగా సత్కరించి ఆయన చేసిన పాదయాత్ర 10 మందికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ సహకార కమిషనర్ శ్రీదేవి, హెల్త్ ఆఫీసర్ ఉషాకుమారి, రెవెన్యూ అధికారి వర్మ తదితరులు పాల్గొన్నారు. జీవ సంస్కృతి వైవిధ్యం మానవాళికి ఎంతో అవసరమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ హరిబాబు తెలిపారు. ఎస్వీయు శ్రీనివాస ఆడిటోరియంలో గురువారం ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బయో కల్చరల్ డైవర్సిటీ అనే అంశంపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ జాతీయ స్థాయి సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా వీసీ హరిబాబు మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, పరిరక్షించాలని సూచించారు. గిరిజన సంస్కృతి పైన పరిశోధన చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో వైవిధ్యం ఉందని చెప్పారు. గిరిజన సంస్కృతి అధ్యయనం చేసేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎస్వీయు వీసీ రాజేంద్ర, ప్రొఫెసర్ ఎన్వి రెడ్డి, సిఆర్వి రావులు మాట్లాడారు. అనంతరం ప్రొఫెసర్ నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్లు, అధ్యాపకులు పేట శ్రీనివాసులు రెడ్డి, బూచుపల్లి డాక్టర్ హరి మల్లికార్జున రెడ్డి, సుభాషిణి, చంద్రశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రత్నకుమారి తెలిపారు.
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రష్ హాస్పిటల్లో గురువారం కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు శ్రీ పద్మావతి వైస్ ఛాన్సలర్ రత్నకుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కిడ్నీ వ్యాధుల నివారణకు ప్రభుత్వ వైద్యశాలల్లో డయాలసిస్ యూనిట్ల సౌకర్యాలను పెంచాలని కోరారు. అవయవాలు దానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని పేర్కొన్నారు. రష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మూత్రములో మంట, చీము, రక్తం వస్తే కిడ్నీ ఇన్ఫెక్షనే కారణమని చెప్పారు. కాళ్ల వాపులు, నడుము దగ్గర నొప్పి మొదలై గజ్జల వైపు పాకుతుంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లేనని చెప్పారు. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్యూర్ కాకముందే అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సదస్సులో శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, వైద్యులు రాధిక, గోపీనాథ్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 200 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. తిరుపతి నగరంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధుసూదన్ కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జల్లి మధుసూదన్ తన అనుచరులతో కలిసి కమిషనర్ వినయ్ చంద్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి మహానగరంలో ఇల్లు లేని నిరుపేదలు వేల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది తిరుపతికి వచ్చి జీవనం సాగిస్తున్నారని, వచ్చిన కూలీ డబ్బులతో జీవనం సాగించలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరకంబాడి వద్ద 3000 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారన్నారు. కావున నూతనంగా మంజూరైన 7500 ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని కమిషనర్ను కోరామని తెలిపారు. ఆయనతో పాటు కమిషనర్ను కలిసిన వారిలో సుబ్రహ్మణ్యం యాదవ్, శశిధర్, రజని, గౌరీ, విజయ్ కుమారి, హేమ, హంస, నాగరాణి, సుభాషిణులు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయడంకా మ్రోగించడం తథ్యమని, జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోటాల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. చంద్రగిరిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు కోటాల చంద్రశేఖర్ రెడ్డి, సేవాదల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కేవలం 1,00,000 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు యుగంధర్ రెడ్డి, యూత్ నాయకులు భాస్కర్, మస్తాన్, లోకనంద్ కుమార్, సూరి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆనం వివేకానందరెడ్డి గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు దర్శన వసతి సదుపాయాలు కల్పించారు. స్వామివారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని, శ్రీవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వార్తాపత్రికల్లో ప్రజా ప్రయోజనాలకు, వ్యక్తి ప్రయోజనాలకు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వార్తలు ప్రచురితమైతే సంబంధిత వ్యక్తులు ప్రెస్ కౌన్సిల్ను ఆశ్రయించవచ్చునని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ తెలిపారు. ఎస్వీయూ సెనేట్ హాల్లో 2వ రోజు గురువారం 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన పలు పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్ పై జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ విచారణ చేపట్టారు. దాదాపు 70 కేసుల దాకా నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ పత్రికల్లో సున్నితమైన అంశాలపై వార్తలు రాసే సమయంలో జర్నలిస్టులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వార్తాపత్రికల్లో ప్రజా ప్రయోజనాలకు, వ్యక్తి ప్రయోజనాలకు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వార్తలు ప్రచురితమైతే సంబంధిత వ్యక్తులు ప్రెస్ కౌన్సిల్ను ఆశ్రయించవచ్చునన్నారు. ఎవరైనా వ్యక్తులు, సంస్థలు, ప్రజాప్రతినిధులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వార్తా సంస్థలు, జర్నలిస్టులు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఈ సమావేశంలో ప్రెస్ కౌన్సిల్ సభ్యులు ఎన్ సిన్హా, సుమన్ గుప్తా, ప్రకాష్ దూబే, విభా భార్గవ్, పూనం సింబై, ప్రభాత్ కుమార్, వివిధ పత్రికల్లో పనిచేసే పత్రికా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సంస్థను వెంటనే విభజన చేయాలని, ఉద్యోగుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు ధర్నా చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాది కాలం గడిచిన నేటి వరకు ఆర్టీసీ సంస్థను విభజన చేయక కార్మికుల మనోభావాలను యాజమాన్యం దెబ్బతీస్తోందని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్న ఆర్టీసీ యాజమాన్యాన్ని పట్టించుకోకపోవటాన్ని కార్మికులు తప్పుపట్టారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుపతిలోని సెంట్రల్ బస్టాండ్ వద్ద ఎంప్లాయీస్ కార్మికులు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘ తిరుపతి శాఖ ఎన్నికలకు నోటిఫికేషన్ను ఆ సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ నెల 29న ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. తిరుపతిలోని మిట్టవీధిలో గల ఆర్యవైశ్య సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ
ఆర్యవైశ్య సంఘం తిరుపతి శాఖ ఎన్నిక ఈ నెల 29న జరుగుతుందని అన్నారు. ఆసక్తి గల ఆర్యవైశ్యులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని అన్నారు. 24, 25వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 27న ఉపసంహరణ, 29న ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఇప్పుడున్న కమిటీ కాలపరిమితి ముగిసి 2 నెలలు అయిందని, నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతుందని, 29న జరిగే ఎన్నికల్లో సభ్యులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ట్రీఫర్న్ ప్లాజా నిర్వాహకులపై దాడి చేసి హత్యాయత్నంకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు, వారి అనుచరులు కలిసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. గాజుల మన్యం వద్ద భూ వివాదమై తిరుపతిలోని ట్రీఫర్ ప్లాజా నిర్వాహకులు సాదర్ నాయుడు అతని సోదరునిపై దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. గాజుల మన్యంకు చేరిన సుధాకర్ రెడ్డి అనే అతనికి సాదర్ నాయుడు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే సుధాకర్ రెడ్డి అనుచరులు 20 మందికి పైగా వాహనంలో వచ్చి దాడి చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఆ మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని సీఐ పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాపక్షాన అలుపెరగని పోరాటం చేస్తుంటారని ఆ పార్టీ మండల కన్వీనర్ అత్తూరు హరి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేణిగుంట అన్నాస్వామిపల్లి కూడలిలో గురువారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అత్తూరు హరి మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళల సమస్యలను అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీస్తున్నారని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షాన పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమల రెడ్డి, ఎంపీటీసీలు అన్బు యాదవ్, సుజాత, నగరం జయలలిత, ముద్దురాయులు, నగేష్, భాస్కర్ బాబు, ఎంజీ రాజేష్ రెడ్డి, జవ్వల దయాకర్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, బాల, మోహన్ నాయుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలకు అన్ని కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి ఆదేశించారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గురువారం అన్ని శాఖల అధికారులతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 26వ తేదీ తెలుగు పరీక్షలతో మొదలవుతున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 11వ తేదీ సోషల్ 2వ పేపర్తో ముగుస్తాయన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, పరీక్షల రోజుల్లో అన్ని కేంద్రాల వద్ద ఉదయం 9 గంటల నుంచి జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు మూసివేయించాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ను విధించాలని, ఎలాంటి మాస్ కాపయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మండల స్థాయి అధికారులతో, పోలీసులతో ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమిస్తామని, ఎలాంటి మాస్ కాపయింగ్ కు పాల్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నిరంజన్ కుమార్, పోలీస్, రెవెన్యూ, రవాణా, విద్యుత్, ఆర్టీసీ, తపాలా, పురపాలక, పౌర సంబంధాలు, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో గల పద్మావతి మెడికల్ కళాశాల గార్డెన్స్ లో వారం రోజుల పురిటి బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. చిన్నారి కేకలను గుర్తించి సెక్యూరిటీ సిబ్బంది చేరదీశారు. మహిళా దినోత్సవం జరుపుకొని 2 రోజులు కూడా గడవక ముందే గుర్తు తెలియని వారు వారం రోజుల వయసు గల ఆడ శిశువును స్విమ్స్ గార్డెన్స్ లో వదిలి వెళ్లారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ గురువారం సాయంత్రం ఆకలితో కేకలు పెట్టడాన్ని స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి చేరదీశారు. ప్రస్తుతం ఆ ఆడ శిశువును స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది సంరక్షిస్తున్నారు. శుక్రవారం వరకు వేచి చూసి చిన్నారికి సంబంధించిన తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ రాకుంటే జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేటాయిస్తామని స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నేత కుసుమకుమారి తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం దొడ్డాపురం వీధిలోని పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు పారగిరి ప్రతాప్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి పార్టీ నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళా నేత కుసుమకుమారి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రజాదరణ పొందిన పార్టీ అని, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని స్థాపించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగుడిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసగించి అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు.
2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని జోషం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎస్కే బాబు, దుద్దెల బాబు, రాజేంద్ర, ఎంవీఎస్ మణి, మాధవ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. గురువారం సాయంత్రానికి 36,360 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 13 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వారికి 3 గంటల్లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 105, 50 రూపాయల గదులు 607, 100 రూపాయల గదులు 14, 500 రూపాయల గదులు 9, 600 రూపాయల గదులు 5 అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం ఆర్జిత సేవలకు వసంతోత్సవం 138, సహస్ర దీపాలంకరణ సేవ 284 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. గురువారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 24 లక్షలు అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 7, 11 గంటలకు 92, 12 గంటలకు 108, 1 గంటకు 45 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,200 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,450 రూపాయలు. వెండి 1 కేజీ ధర 35,365 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 37.80 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరాన్ని మెగా సిటీగా ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు వెల్లడి. నగరాభివృద్ధిపై జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశం. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడమే ప్రెస్ కౌన్సిల్ ధ్యేయం. వ్యక్తిగత ప్రతిష్టతకు భంగం కలిగించే వార్తలు ప్రచురించరాదు. పెయిడ్ న్యూస్ కేసులను విచారించిన ప్రెస్ కౌన్సిల్ చైర్మన్. గాంధీజీ ఆశయాలను నెరవేర్చుదాం. స్వచ్ఛ భారత్ నిర్మాణానికి సమిష్టి కృషి అవసరం. తిరుపతికి చేరిన పాదయాత్ర. ప్రసాదరావును సన్మానించిన బీజేపీ శ్రేణులు. మన్మథనామ సంవత్సరం పంచాంగాన్ని ఆవిష్కరించిన ఈవో సాంబశివరావు. నేటి నుంచి ప్రజలకు అందుబాటులో టీటీడీ కొత్త పంచాంగం. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ సుధారాణికి ఘన సత్కారం. రాయలసీమ వైద్యరత్న మహిళా సాధికారత అవార్డును ప్రదానం చేసిన దూరదర్శన్ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.